హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే బీట్రూట్ హల్వా అండి. చాలా సింపుల్గా టేస్టీగా మనం ఒక 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ నేనైతే ఒక అర కేజీ బీట్రూట్ తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత పైనంతా కూడా పీల్ చేసేసుకొని చూడండి ఈ విధంగా తురిమి పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కొద్దిగా మనకు వేడెక్కిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పులు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదండి. హై ఫ్లేమ్ పెట్టామంటే మనకు మాడిపోతాయి అన్నమాట. చూడండి ఇవి మనకు ఒక 1/2 వంతు వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష వేసుకోవాలండి. మనకు స్వీట్స్లో ఎంత మనకు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి తినేటప్పుడు. ఇప్పుడు వీటిని కూడా జస్ట్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. మనకు ఎండు ద్రాక్ష త్వరగానే వేగిపోతుంది కాబట్టి మనకు జీడిపప్పు 1/2 వంతు వేగిన తర్వాత మళ్ళీ చివరగా ఎండు ద్రాక్ష వేసుకుంటే సరిపోతుందండి. హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. ఎందుకంటే మాడిపోతే మనకు స్వీట్ అంతా కూడా మళ్ళీ టేస్ట్ బాగుండదండి. చూడండి ఇప్పుడు నేను వీటిని తీసి పక్కన పెట్టేశానండి. ఇంకా అదే నెయ్యి ఉంది కాబట్టి ఆ నెయ్యిలోనే ఈ తురిమి పెట్టుకున్న బీట్రూట్ని కూడా వేసేసుకొని ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అంటే పచ్చివాసన పోయే వరకు మనకు ఫ్రై చేసుకోవాలండి. మామూలుగా మనకు స్వీట్స్లో ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి. మరి ఎక్కువ వేసామంటే కూడా వెగటని అనిపిస్తుందండి. కాబట్టి మనకు కొద్దిగా నెయ్యితోనే మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఈ బీట్రూట్ అనేది మనకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకుంటే పచ్చివాసన పోయే వరకు అందులో కొద్దిగా వాటర్ వస్తుంది. ఆ నీళ్ళతోనే మనకు ఇది కొద్దిగా వేగి ఉడికిపోతుందండి. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలండి, చిక్కటి పాలు, ఒక మీడియం సైజ్ గ్లాస్ పాలు అన్నమాట. అవి వేసేసుకోవాలండి. జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకొని ఇంకా ఒక 5 నిమిషాలు మనం ఈ బీట్రూట్ని ముందుగానే ఫ్రై చేసేస్తాం కాబట్టి ఈ పాలతోనే మనం ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు మంట మనకు సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలండి. మనకు బీట్రూట్ కానీ క్యారెట్ కానీ త్వరగానే ఉడికిపోతుందన్నమాట. గ్రేట్ చేసేసాం కాబట్టి చూడండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకుందాము. చూడండి మనకు తెలుస్తూ ఉంది మనకు బీట్రూట్ ఉడికిపోయిందనమాట. చాలా త్వరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం చక్కెర వేసేసుకుందాం. ఆల్రెడీ మనకు బీట్రూట్ కొద్దిగా తీగానే ఉంటుంది కాబట్టి ఒక 100 గ్రాముల చక్కెర వేసేసుకొని ఒక 5 ఇలాచీల్ని పొట్టుతో సహా అండి కొద్దిగా కచ్చా పచ్చగా దంచి వేసేసుకోవాలి. మనకు ఇలాచీ స్వీట్స్లో మంచి టేస్ట్ ఇస్తుంది కదా అండి. ఇప్పుడు మనం ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోవాలి. మనకు చక్కెర ఇలా కరిగిన తర్వాత కొద్దిగా మనకు లూజ్గా అనిపిస్తుందండి. మళ్ళీ ఇంకా ఆ నీళ్ళతోనే మనకు ఈ బీట్రూట్ అనేది ఉడికిపోతుందన్నమాట. చూడండి ఇప్పుడు కొద్దిగా లూజ్గా ఉంది కాబట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు దీన్ని ఇలా ఇంకేం మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా కలుపుకుంటూ మనం దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఆరోగ్యానికి చాలా మంచిది కదా అండి బీట్రూట్ అనేది. ఇప్పుడు చివరగా ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసేసుకుంటే సరిపోతుందండి. మామూలుగా మనం క్యారెట్ బీట్రూట్తో తర్వాత సొరకాయ గుమ్మడికాయ ఇవన్నీ కూడా ఇదే మెథడ్లో మనం హల్వాని ప్రిపేర్ చేసేసుకుంటాం కదా అండి. కావాలంటే మనం బీట్రూట్ తర్వాత క్యారెట్ని కూడా మిక్స్ చేసుకొని కూడా మనం హల్వా చేసేసుకోవచ్చు అండి. లేదు ఇలా విడివిడిగా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పుని కొద్దిగా అలా నేను తుంచి వేసేసానండి. ఇంకొద్దిగా తీసి పెట్టాను మళ్ళీ పైన వేసేదానికి. ఇప్పుడు జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి. చూడండి మనకు బీట్రూట్ హల్వా అనేది రెడీ అయిపోయిందనమాట. మీకు కావాలంటే ఇందులో ఇంకా కొద్దిగా నెయ్యి కూడా వేసేసుకోవచ్చు అండి. చెప్పాను కదా అండి మరీ ఎక్కువ నెయ్యి స్వీట్ ఉంటే కూడా వెగటని అనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకుందామండి. ఈ డ్రై ఫ్రూట్స్తో ఈ బీట్రూట్ హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి.
కావాలంటే మనం చక్కెర ఇష్టం లేదనుకుంటే బెల్లం వేసి కూడా చేసేసుకోవచ్చు అండి. అది నేను మీకు ఈసారి వీడియో పోస్ట్ చేస్తాను. అంతే అండి, చాలా సింపుల్గా మనం హెల్దీగా ఈ బీట్రూట్ హల్వాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన ఈ డ్రై ఫ్రూట్స్ని పైన వేసేస్తున్నానండి. అంటే మనకు హల్వాలోకి మెయిన్ ఈ డ్రై ఫ్రూట్సే అండి టేస్ట్. చూసారు కదా అండి, బీట్రూట్ హల్వాని చాలా సింపుల్గా టేస్టీగా నేను ఎలా ప్రిపేర్ చేశాను. ఎప్పుడన్నా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా మనం చాలా క్విక్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.